నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా. బ్యాంకింగ్ వ్యవహారాలకు టెక్నాలజీ ఎంతో ముఖ్యం. నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా ఎలాంటి సైబర్ దాడులు జరగకుండా రక్షణగా నిలవడంలో సాంకేతికతే దివ్యాస్త్రం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాంకేతిక పరంగా సమర్థ మానవ వనరులను అందించడానికి ఆర్బీఐ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీని హైదరాబాద్లో నెలకొల్పింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ కోర్సు అందిస్తున్నారు. ఇందులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వ్యవహారాలన్నీ సులువుగా, సజావుగా, ఖచ్చితత్వం, పరిమిత వనరులతో పూర్తి కావడంలో డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతుంది. బ్యాంకులు దీన్ని అందిపుచ్చుకునేందుకు 1996 ఐడి ఆర్బీటీని హైదరాబాద్లో మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి సమీపంలో ఆర్బీఐ నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన సాంకేతికతపై శిక్షణ అందించడంతో పాటు ఆ రంగాలకు అవసరమైన డిజిటల్ టెక్నాలజీపై పరిశోధనలు కూడా నిర్వహిస్తుంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లాభదాయకంగా మారడం దిశగా రూపొందించింది బ్యాంకింగ్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సు. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు. తాజా ప్రకటన ద్వారా ప్రవేశం పొందిన వారికి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కోర్సులో చేరిన వారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన టెక్నాలజీపై మీటి శిక్షణను సొంతం చేసుకోవచ్చు. కోర్సు చివరిలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాన్ని అందుకోవచ్చు. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా ఉంటాయంట. ఇకపోతే ఏడాది వ్యవధితో కోర్సు 1 ఇయర్. కోర్సును ఫుల్ టైం విధానంలో ఏడాది వ్యవధితో నడుపుతున్నారు. ఇందులో సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలుపుతారు. మారుతున్న సాంకేతికత బ్యాంకింగ్ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. వీరికి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా రూపొందిస్తారు. భారతీయ బ్యాంకింగ్, ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా అవసరమైన తర్ఫీదు అందిస్తారు. ఈ రంగాల్లో తాజా సాంకేతిక మార్పులను అనువర్తిస్తారు. నేర్చుకున్న టెక్నాలజీని పలు విధాలుగా ఉపయోగించి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉత్పాదకత పెరిగేలా చేయడంలో బెస్ట్ శిక్షణ ఇస్తారు. కోర్సులో ప్రాక్టికల్ లెర్నింగ్కి ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. మరి ఏం నేర్చుకుంటారు దీంట్లో అంటే కోర్స్ ఫీజు, వసతితో పాటు 5 లక్షలు, పన్నులు, అదనం, ట్యాక్సులు. కోర్సు మొత్తం 4 టర్ముల్లో ఉంటుంది. ఇందులో లెక్చర్లు, సెమినార్లతో పాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. సీనియర్ బ్యాంకర్లతో పాటు సంస్థకు చెందిన రీసెర్చ్ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. క్రిప్టోగ్రఫీ, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పేమెంట్ సిస్టమ్ మొదలైన అంశాల్లో విస్తృతంగా తర్ఫీదునిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. చివరి టర్మ్ ప్రాజెక్టు వరకు ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దీన్ని పూర్తి చేయాలి. ప్రతిభావంతులు ప్రాజెక్టు వర్క్ సమయంలో స్టైఫండ్ కూడా పొందొచ్చు. కోర్సులో విజయవంతమైన వారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు. కోర్సు ఆఖరిలో ప్రాంగణ నియామకాలు చేపడతారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు 100% ప్లేస్మెంట్లు లభిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి, బంధన్, ఐడిబిఐ, కరూర్ వైశ్య, ఫెడరల్, కోటక్, సౌత్ ఇండియా, ఎన్పిసిఐ తదితర సంస్థలు వీరిని ఉద్యోగాలకు తీసుకుంటున్నాయి. క్వాలిఫికేషన్ ఎంపిక ఎట్లా చేస్తారు అంటే సీట్లు మొత్తం 40, వీటిలో 10 స్పాన్సర్డ్. వీటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు. అర్హత కనీసం 60% మార్క్స్ తోటి బీటెక్ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్తో పీజీ, అది 10+2+4 విధానంలో చదివి ఉండాలి. అంటే బీటెక్ వాళ్ళకి ఇది గేట్, క్యాట్, జీమ్యాట్, జిఆర్ఈ, సిమ్యాట్, గ్యాడ్జ్, మ్యాట్, ఆత్మ వీటిలో ఏదో ఒక స్కోరు తప్పనిసరి. ఎంపిక వచ్చిన దరఖాస్తులను స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 30. idrbtac.in pgdbt అనేది వెబ్సైట్ వీళ్ళది. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి బ్యాంకింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.